ఇప్పుడు ఆంధ్రలో తెలిపారు, ఆంధ్రలో భూములన్నీ ఉన్నాయి కదా సార్, అన్ని ఎట్లా లాగేసుకుంటారు తెలంగాణలో? అది డెమోక్రసీ కాదు కదా, ఎట్లయితే కేసీఆర్ ఆల్రెడీ మాట మార్చిండు కదా. మీరు అంటున్నారు కదా తెలంగాణలో డెమోక్రసీ లేదని. డెమోక్రసీ లేదని లేదు, డెమోక్రసీ ఉంది. ఎందుకంటే మీరు కేసీఆర్ గారిని గమనించారు కదా, ఎంతైతే ఉద్యమం తెలంగాణ రాష్ట్ర విభజన జరగక మొదలు కేసీఆర్ ఆంధ్ర రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళని ఎంత దూషించుండో, వాళ్ళని ఎంతైతే ఇబ్బంది పెట్టిండో, రాష్ట్రం వచ్చిన తర్వాత ఆయన స్టాండ్ చేంజ్ చేసుకుండు. జిహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చినప్పుడు తాను స్వయంగా ఏమన్నాడు, ఈ హైదరాబాదు ప్రాంతంలో నివసించే సెటిలర్స్ ఎవరైనా సరే వాళ్ళ పాదానికి ముళ్ళు ఇరిగితే నా నోటి పన్నుతో వాళ్ళ ముళ్ళుని తీస్తానన్నాడు. అంటే స్టాండ్ చేంజ్ అయినట్టే కదా. ఎవరికైనా తీశాడు సార్? ఆ పదం మాట్లాడినట్టు తీసినట్టే కదా ఇక, అంతే కదా అది. అంటే స్టాండ్ చేంజ్ చేసేసిండు. అంటే ఏ ప్రాంతానికైనా ఎవరైనా రావచ్చు పోవచ్చు, ఇది భారతదేశం, ఇది రాచరిక పరిపాలన కాదు. 10 దిక్కుల నుంచి పెట్టుబడిదారులు వస్తేనే హైదరాబాద్ డెవలప్ అవుతుంది. ఎవరు రాలేదు, కేసీఆర్ ఇప్పుడు కేసీఆర్కి డబ్బులు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? హైదరాబాద్లో మీ పెట్టుబడి ఏమైనా ఉందా సార్? మీరు నమ్ముండి నమ్మకపోండి, నా పెట్టుబడి ఎక్కడ కూడా లేదు, నాకు అసలు పెట్టుబడే లేదు, నాకు బిజినెస్ లేవు. ఉండడానికి ఇల్లు సంగారెడ్డిలో ఉంది, హైదరాబాద్లో సొంత ఇల్లు హైదరాబాద్ సంగారెడ్డిలో ఉంది, హైదరాబాద్లో ఇల్లు లేదు, ఇక్కడే రెంట్కుంటా నేను. మీరు ఎక్కువ హైదరాబాద్కి వస్తే దసపల్లలో కలుపుతుంటారు జనరల్గా. అంత బాగా మీకు ఇష్టమైన హోటల్ అని కాదు కానీ జనరల్గా చాలా మందిని, అది సెంటర్ మాకు హైదరాబాద్కి సంగారెడ్డి కాబట్టి అక్కడికి రమ్మని చెప్తా. అక్కడ 1 గంట 2 గంటలు వచ్చిన రోజు ఎక్కడున్నారంటే దసపల్లకు బోండపాడు ఉంటారు అంటారు. కామన్ వర్డింగ్ అయిపోయింది, అది కామన్ వర్డింగ్ అయిపోయింది, కామన్ వర్డింగ్ అయింది. అది మీకు కేర్ ఆఫ్ అనమాట, అది కేర్ ఆఫ్. అప్పుడప్పుడు, ఇప్పుడు కాదు కానీ ఒకప్పుడు. ఇప్పుడు పోవట్లేదు, ఇప్పుడు కూడా ఎక్కడి నుంచి అంటే నేను మార్నింగ్ వెళ్ళిపోతా కాన్షియన్స్కి, 11కి సంగారెడ్డికి వెళ్ళిపోతాను నేను. ఓకే, సాయంత్రం వరకు అక్కడ ఉండి 7-8 వరకు హైదరాబాద్ చేరుకుంటాం మళ్ళీ నేను. జగ్గారెడ్డి గారు స్ట్రైట్ ఫార్వర్డ్, డబ్బు సంపాదించలేదు, నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధి చేశారు. 1500 కోట్లు, 1 కాదు 2, 1500 కోట్లు పెట్టి అభివృద్ధి చేశారు. 3 ముఖ్యమంత్రులతో సన్నిహితం, ఒక్క సీఎం దగ్గర కూడా సింగిల్ పైసా నేను తీసుకోకుండా పనిచేశారు. ఐఐటి తీసుకొచ్చారు. ఇన్ని చేసిన జగ్గారెడ్డి గారు 2014 ఎన్నికలు ఎందుకు ఓడిపోయారు? కారణం ఏంటంటే, నేను ఒక ఇంటర్వ్యూలో నా దగ్గర హిందూ ముస్లిం గొడవలేని 2012 అయిన టైంలో ఒక ఇంటర్వ్యూలో, ఒక ఇంటర్వ్యూలో వాళ్ళు అడిగిన ప్రశ్నకు, ఈసారి ముస్లిమ్స్ మీకు ఓటు వేయకపోతే ఓటు వేయరు అని అంటున్నారు అని. అయితే బ్యాడ్ లక్ ఏంటంటే, ఆ ఇన్సిడెంట్స్ అయిన తర్వాత అన్ని రాజకీయ పార్టీలు కక్ష కట్టినాయి. చంద్రబాబు నాయుడు వచ్చిండు సంగారెడ్డికి, ఇది జగ్గారెడ్డి అని అలిగేషన్ పెట్టిండు. జగన్ వచ్చిండు, జగన్ కూడా జగ్గారెడ్డి అని అన్నాడు. ఓవైసీ కూడా, ఎందుకంటే ఓవైసీకి అదే టైంలో కిరణ్ కుమార్ రెడ్డి గొడవలు నడుస్తున్నాయి. ఆ టైంలో నేను కిరణ్ కుమార్ రెడ్డి గారి సీఎం గారికి సన్నిహితంగా ఉండి, అదొకటి. నేను కూడా ఓవైసీకి యాంటీగా ఒక స్టేట్మెంట్ ఇచ్చిన. ఆ క్రమంలోనే తను సింగిల్ స్టాండ్ ఏం తీసుకున్నాడంటే, జగ్గారెడ్డికు హరానా అనేది ఒక నినాదం పెట్టుకున్నాడు. అసలు చెప్పాలంటే అసలు మైనార్టీలకు జగ్గారెడ్డి గారు వ్యతిరేకము అంటారు, మైనార్టీల వ్యతిరేక జగ్గారెడ్డి అనేది కూడా అనేది ఆ సందర్భంలో తీసుకొచ్చారు. తీసుకొచ్చి ఆ ఓటు బ్యాంకు దాదాపు 20 నుంచి 25 వేల ఓటు బ్యాంక్ ఉంటుంది. మొన్న నాకు 20 వేల ఓటు బ్యాంక్ తేడా. ఆ ముస్లిమ్స్, ఎంటైర్ ముస్లిమ్స్ని ఒక ఎమోషన్ క్రియేట్ చేసింది టీఆర్ఎస్ పార్టీ, ప్రభాకర్ అని. అయితే ఆ ముస్లిమ్స్ని ఒక ఎమోషన్ క్రియేట్ చేసింది. ఏమనంటే, జగ్గారెడ్డి ముసల్మాన్ ఓటు అని అక్కోబోలా, ముస్లింల ఓట్లు వద్దన్నాడు అని ఒక ప్రచారాన్ని క్రియేట్ చేసి, ఎందుకంటే వాళ్ళది 1 సైడ్ సింగిల్ ఓటు బ్యాంక్ ఉంటుంది కాబట్టి ఒక ఎమోషన్ క్రియేట్ చేసి ఆ ఓటు బ్యాంక్ని క్రాస్ చేసేసి. ఏం జరిగింది అసలు ఆ రోజు? ఏం జరిగింది? ఎందుకు వాళ్ళిద్దరి మధ్య ఆ రోజు మత కలలు? అంటే ఒకటి ఏమైపోయిందంటే, జనరల్గా మొదటి నుంచి కూడా నేను ఈ ఫెస్టివల్స్ ఎక్కువ చేస్తాడా, అంటే శ్రీరామనవమి, దసరా ఫెస్టివల్, హోలీ పండుగ వచ్చినా సరే, వినాయక చవితి కానీ, నిమజ్జనం కానీ, ఇట్లా రకరకాల ఫెస్టివల్స్ నేను లీడ్ చేస్తాడా. ప్రాబ్లం ఏంటంటే, చేయడం కాదు, లీడ్ చేస్తా వాటిని.
మళ్ళా జాతరలు నాయకుడిగా పీర్ల పండుగ కూడా లీడ్ చేయొచ్చు కదా. పీర్ల పండుగ కూడా పోతా, పీర్ల పండుగకి నేనే పోతా ఇప్పుడు కూడా. ఇప్పుడు లోకల్ ఎమ్మెల్యే కూడా పోలేడు, ఎందుకంటే మాస్ పబ్లిక్ ఉంటుంది ఆడంతా. ఆడేదన్నా ఏమన్నా ఏదైనా చెయ్యాలంటే మాస్ పబ్లిక్ నీకు అక్కడనే ఉంటుంది మెయిన్. నిప్పులగుండంలో నడిచారా? నడవలేదు, ఎప్పుడు అంత సాహసం చేయలేదు, కానీ పోవడం అయితే పోతా. పోతా ఒక గంట సేపు గడుపుతా, అందరితో మాస్ పబ్లిక్ తోటి ఉంటా, పీర్లకు దర్శించుకుంటా, బొట్టు పెడతారు, అవన్నీ చేసుకొని ఆడ వాళ్ళ పీర్లు ఎత్తుకుంటే దక్షిణ నుంచి వచ్చేస్తాను నేను అంతా. అంటే అట్లా అది అంటే ఒక్కోసారి